అందరికీ నమస్కారం। ఈ రోజు మన గౌరవ ప్రధాని మోడీ గారు అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు। వీరిరువురు కూడా ఎంతో గొప్ప స్నేహితులు। ఆ స్నేహం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే। అప్పుడే పిసుక్కుంటారు, అప్పుడే హత్తుకుంటారు, అప్పుడే మొత్తుకుంటారు, అప్పుడే గుద్దుకుంటారు, అప్పుడే తన్నుకుంటారు, అప్పుడే దూషించుకుంటారు। ఇమీడియట్ గా ఒకరిని ఒకరు పొగుడుకుంటూ ఎంతో చక్కగా ఆలింగనం చేసుకుని హత్తుకుపోతూ ఉంటారు। వీరి యొక్క అన్యోన్య స్నేహం గురించి మనం తెలుసుకోవాలంటే గత చరిత్రలోకి వెళ్ళాలి। వారు 2019 ముందు ఎలాగున్నారు, 2024 తర్వాత వీరిద్దరు ఎలాగున్నారు, ఎన్ని రకాల విన్యాసాలు చేశారు, అలాగే ఎన్నిసార్లు దూషించుకున్నారు, మంచి చెడ్డ సిగ్గు లజ్జ ఇడిచి వ్యక్తిగత దూషణలు చేసుకుని భార్యనేమో బాబు గారు తిడితే మోడీ గారి భార్యని, మోడీ గారేమో చంద్రబాబు కొడుకును దూషిస్తే ఇలా ఒకరినొకరు దూషించుకుని మానము సిగ్గు లజ్జ అన్ని ఇడిచిపెట్టేసి ఇప్పుడు చేతులు పట్టుకుని పిసికేసుకుంటున్నారంటే ఈ దుష్ట రాజకీయవేత్తలు ఏమనాలి। ఇకపోతే వీరిద్దరూ విభేదించినప్పుడు మనం కూడా విభేదించేయాలి। వీరిద్దరూ కలుసుకుంటే అబ్బా 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 అని మనం చప్పట్లు కొట్టాలంట। ఇదేమి సంస్కృతి అయ్యా? మీకు నచ్చితే మాకు నచ్చాలా, నీకు నచ్చకపోతే మాకు నచ్చకూడదా? నీకు నచ్చనప్పుడేమో బూతులు తిట్టుకుంటారు, మీ ఇద్దరు కలుసుకొని గట్టిగా పిసుకున్నప్పుడు మిమ్మల్ని మేము పొగడాలంటే ప్రజలు వెర్రి వాళ్ళలా కనపడుతున్నారా? సిగ్గిడిచి పెట్టేశారు। మొదలు పెట్టండి బాబు గారు మీ సోది తగలబెట్టండి సార్। నిరంజన్ right time, right leader for the nation. That is Narendra Modi ji. Very strong leader, balanced leader. ప్రపంచం మొత్తం all over the world people are accepting his leadership. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 times బెటర్ తమ్ముళ్ళు। అదే వాళ్ళ యొక్క స్తోమత। దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ నరేంద్ర మోడీ జీ। బ్రహ్మానందం గారు మీరు చెప్పినట్టుగానే వారు అదే తింటున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు। ఇకపోతే మోడీ గారు ఇప్పుడు బాబు గారిని పొగుడుతారు, ఎంత చక్కగా పొగిడారో చూడండి। ఆయన రహస్యాలు కూడా మనకు చెబుతారట। ఆయనకి సిగ్గు లజ్జ లేదని బాబు గారే అన్నారు। అలా సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసిన మోడీ గారు ఎంత చక్కగా బాబు గారిని పొగుడుతున్నారు। ఒక్కసారి వింటే మీరే షాక్ అవుతారు। మొదలు పెట్టండి మీ చెక్క భజన మోడీ గారు। चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूँ। ఒక్క రహస్యం ఏమిటి మోడీ గారు? మీ ఇద్దరి మధ్యన లక్షల రహస్యాలు ఉంటాయి। ఇద్దరు తోడు దొంగలు కాబట్టి మీ దగ్గర ఎప్పుడు రహస్యాలుంటాయి। నాకు తెలిసి ఏటీఎం పోలవరం గురించి చెప్పాలనుకుంటున్నట్లున్నారు, చెప్పండి। लेकिन मैं आज एक रहस्य बता देता हूँ। और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, लेकिन ये यूटन बाबू के लिए लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है। एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है। 2019లో ఎలా దూషించుకున్నారో చూశారు కదా ఫ్రెండ్స్। బాబు గారికి పోలవరం ఏటీఎం మిషన్ అయిపోయిందని చెప్పిన మోడీ మరి ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి ఇద్దరు ఒకరిని ఒకరు పట్టుకుని కసక్క కసక్కంటే పిసుక్కుంటూ చేతులన్నీ కూడా గట్టిగా పిసికేసి మరి పోలవరం మళ్ళా ఇచ్చేశాడంటే మరి మోడీ గారి కూడా ఏటీఎం నుంచి ఏమన్నా వస్తున్నాయో మూటలు, ఇరువురు కలిసి ఏమన్నా సింగపూర్కి ఏమన్నా తరలిస్తున్నారో మనకి తెలియదు కదా। ఏదో లబ్ధి లేకుంటే ఇలాగెందుకు ప్రవర్తిస్తారని ప్రజలు అనుకుంటున్నారు। మీ ఇష్టం వచ్చినప్పుడు తిట్టుకుంటారు, మీ ఇష్టం వచ్చినప్పుడు కరుచుకుంటారు, సంఖ్యలు కూడా నాకేసుకుంటారంటే ఇంత దుష్ట రాజకీయ నాయకుల్ని నా యొక్క 64 సంవత్సరముల వయసులో నేను ఎప్పుడూ చూడలేదు। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके మూటలు ఎలా కట్టి సింగపూర్ కి తోలాలని చూస్తున్నప్పుడు మీరు కూడా ఆయన చూసి నేర్చుకుంటున్నారని నాకు అర్థమవుతుంది। किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था। ఇవే తగ్గించుకుంటే మంచిది। और मैं उसमें से बहुत कुछ सीखता था।
నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. और उसे आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं. అమ్మ బాబోయ్ వీడితో చాలా డేంజర్. फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं. చూశారా తనకి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఏమన్నారు మోడీ గారు? బాబు గారిని చూసి ఎంతో నేర్చుకున్నావా? ఏమి నేర్చుకున్నావు? మూటలు ఎలా కట్టాలి, వెన్నుపోట్లు ఎలా పోడాలి, ఎవరిని ఎలా ముంచేయాలి, ఎవరిని ఎలా నాశనం చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నావా? సిగ్గుండాలయ్యా మోడీ గారు, మీరు కడుపు కన్నం తింటున్నారా లేదా? ఎంత నీకు పదవీకాంక్ష తప్ప నీకు సిగ్గు లజ్జ లేదు. నీ బాబు అన్నట్టే అన్నాడు కదా, మోడీకి ఏమన్నా సిగ్గుందా, లజ్జ ఉందా? అతను మనిషి జన్మ అని కూడా అన్నాడు. మరి నీకు మనిషి జన్మ ఎత్తితో ఒక్కసారి ఆ వీడియోలు చూసుకుంటే నీకు సిగ్గు లజ్జ ఉందో లేదో తెలుస్తుంది మోడీ గారు. ఇంతకంటే ఏం చెప్తారయ్యా? నీకు నచ్చినప్పుడు పిసికేసుకుంటారు, నచ్చనప్పుడేమో తరిమేసుకుంటారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు పూర్తిగా సిగ్గు లజ్జ ఇద్దరు విడిచిపెట్టేశారు. బాబు గారు, ఇకపోతే మీరు రెగ్యులర్ గా దావోస్ వయా సింగపూర్ వెళ్లి సింగపూర్ లో మీరు ఇక్కడ కట్టిన మూటలన్నీ దించేసి వస్తూ ఉంటారట. నిజమో కాదు చెప్పండి. Regularly, I am going to Davos. Now, earlier I have seen prime ministers, and also I have worked with presidents of India. Now I am seeing a prime minister. The present prime minister is a very, very well versed with all developments. Technology is very strong. He is a strong reformer and also performer. Even earlier I used to claim I am doing better. Now I am openly saying our prime minister is better than me. బాబు గారు, మీకంటే మోడీ గారు కొన్ని లక్షల కోట్లు పెట్టరు, అందులో ఎటువంటి సందేహం లేదు. పాపము కుర్చీ కోసం ఆశపడి నీ సంఖ నాకుతూ ఉంటాడు. ఇకపోతే నువ్వు మోడీ గారిని దూషణ భూషణలతో సత్కరించు మొదలు పెట్టు భూతు పురాణం. ఈ రోజు ఇంకొక పక్క కూడా చూడండి, నిన్న మొన్న ఒక మాట మాట్లాడాడు, ఈ రోజు కూడా అన్నాడు మా అబ్బాయిల గురించి ఆయన మాట్లాడాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన. బాబు గారు, మీరు విజ్ఞులు. మిమ్మల్ని లోకేష్ తండ్రిగా అభివర్ణించినప్పుడు మరి మీరు లోకేష్ తండ్రి కాదా ఏమిటి? ఇలా మాట్లాడకూడదు మీరు. లోకేష్ మా అబ్బాయి, మీకు అబ్బాయిలు లేరు. లోకేష్ మా అబ్బాయి, నీకు అబ్బాయిలు లేరు, నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు. ప్రధానమంత్రికి ఎప్పుడైనా ఈ కుటుంబ వ్యవస్థ పైన గౌరవం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఆయనకు భార్య ఉంది, ఆ విషయం మీకు తెలుసా? నేను అడుగుతున్నా, మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదాబేన్ ఆయన భార్య ఉంది. అయన్నొద్దు, పాయింట్కి రా. నేను అడుగుతున్నా, యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, లేకుంటే చెప్పేవాడిని కాదు. నేను సభ్యత ఉన్న నాయకుడిని, మీరు గౌరవాలు లేని వ్యక్తి. బాబు గారు, మీకు ఒక ప్రశ్న. బాబు గారు, మీరు అన్నమే తింటున్నారా? బాబు గారు, ఇంత నీచంగా మాట్లాడి, ఇంత అశుద్ధపు మాటలు మాట్లాడి మరి మోడీ గారి సంకెందుకు నాకుతున్నారు? బాబు గారు, సంస్కారం ఉందా లేదా మోడీ గారికి చెప్పండి. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడు గట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ కరుడు గట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నా కథలు నేర్పిస్తున్నా.
విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి బాబు గారు ఎలా మాట్లాడారు. ఇప్పుడు మోడీ దేవుడైపోయాడు, మోడీ కూడా బాబు దేవుడైపోయాడు. ఇద్దరిది ఒకరు నాకుంటూ ఉన్నారు. ఇక చిన్నబాబు గారు వచ్చారు. చిన్నబాబు గారు కూడా మోడీ గారికి భజన చేసి ఆ తర్వాత దూషించడం ఎలా దూషిస్తాడు, ఎన్ని రకాలుగా దూషిస్తాడు అన్ని కోణాల్లో చూద్దాము. మొదలు పెట్టండి చిన్నబాబు గారు మీ యొక్క పొగడ్తల వర్షము మోడీ గారిని. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. చెప్తే వినరా, మన నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. మన నమో. చిన్నబాబు గారు నమో మోడీ అంటూ మోడీ గారి సంఖకొకసారి నమస్కరించి అసలు నమో అంటే ఏమిటి కొంచెం మా ప్రేక్షకులందరికీ చెప్పండి చిన్నబాబు. నమో ఇస్ అ వెరీ పాపులర్ వర్డ్. నమో మీన్స్ నాయుడుజీ అండ్ మోడీజీ టుగెదర్. నమో మీన్స్ నాయుడుజీ అండ్ మోడీజీ టుగెదర్. చిన్నబాబు గారు ఇంతసేపు మోడీ గారి సంకరాకండి, ఇక చాలు. ఇకపోతే మోడీ గారి గురించి చెప్పండి, బీజేపీ అంటే ఏమిటో అబ్రివేషన్ కూడా చెప్పండి. ఇకపోతే మోడీ గారిని ఎంత చక్కగా దూషించాలనుకుంటున్నారు అన్ని రకాలుగా దూషించండి, మొదలు పెట్టండి మీ దూషణ భూషణలు. అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బి అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనమే చూసాం, మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు 6 నెలలు మన చంద్రని తిడతారు. ఈ జలధార కార్యక్రమం కింద ఒట్టి నీళ్ళిస్తే కాదు, ఒట్టి నీళ్ళిస్తే కాదు, నాణ్యత ఉందా లేదా, నాణ్యత ఉందా లేదా? చిన్నబాబు గారు నాణ్యత కాదు నాణ్యత అనాలి. చిన్నబాబు గారు నాకు కూడా నచ్చేస్తుంది. దోదెద్దుల బండి, మొండల, కాకినాల కాజా తింటే ఎంత బాగుంటుందో అని నాకు కూడా నచ్చేస్తుంది బాబు గారు. అది కాదండి, నాణ్యత అనాలి చిన్నబాబు గారు. నాకు కూడా వచ్చేస్తుంది, మొదలు పెట్టండి. సంక్షేమం, అభివృద్ధి. తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి. 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా చకచకా మన ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఇంత కష్టపడే వ్యక్తిని అభినందించి ప్రోత్సహించాల్సింది పోగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రిమైన కక్ష సాధింపు చేస్తాం జరుగుతుంది. అవునా, నిజమా? ఓకే. ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే ఐటీ దాడులే చేస్తారు. ఈ రోజు మనం చూస్తున్నాం, మోడీ జగన్మోహన్ రెడ్డి గారి జోడీ దొంగ అబ్బాయి కేసులు తప్పించుకునేదానికి మోడీ గారి కాలు మీద పడుతూ మనం చూస్తున్నాం. మోడీ గారు మనందరికి ఏం చెప్పారు? ఈ రోజు వాళ్ళు కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ, వైకాపా పార్టీ ముందరికెళ్తున్నారు. చిన్నబాబు గారు ప్రోత్సహించటం కాదు, ప్రోత్సహించటం అనాలి. ప్రోత్సహించటం అంటున్నాలి. మీరు కూడా తప్పు నాకు నచ్చొచ్చేస్తుంది మీతో మాట్లాడుతుంటే. ఇదండి విషయము. బాబు గారు, చిన్నబాబు గారు, మోడీ గారు ఎంత చక్కగా ఒకరినొకరు పొగుడుకొని తిట్ల దండకాన్ని చదువుకున్నారో ఇప్పటి వరకు ఉన్నాం. వీరందరికీ సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు, ప్రజలు కూడా సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఒక రోజు బుద్ధి చెబుతారు. ఆ సమయం అతి సమీపంలోనే ఉందనిపిస్తుంది. ఇంతకంటే ఈ దుర్మార్గుల గురించి మనం ఏమీ మాట్లాడలేము. అందరికీ నమస్కారము. బాయ్.